ओम श्री गुरुभ्यो नमः हरि ओम ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम देवीं वाञ्छमजनायन्त देवस्तां विश्वरूपां पशुधनान्त स्नानमुद्दृशमूर्जुदोहान धनुर्वागस्मान्नवसस्रदयात्। ओम हयमूर्तो सुमुहूर्तोऽस्तु। ओम श्री महापुण्यलिंगेश्वर स्वामिने नमो नमः। गोत्रोभवस्य वृक्ष ऋषि गोत्रोभवस्य नरसिंह नामधेयस्य नागराजु नामधेयस्य साईतेज नामधेयस्य अस्माकं सह कुटुंबानां गोत्रोभवस्य मार्कंडेय गोत्रोभवस्य रामो नामधेयस्य रेणुका नामधेयस्य पूजा नामधेयस्य साई शरण नामधेयस्य लता नामधेयस्य साई किरण नामधेयस्य श्वेता नामधेयस्य अस्माकं सह कुटुंबानां गोत्रोभवस्य बुद्धनिल्ल गोत्रोभवस्य ऐलेय नामधेयस्य नव्या नामधेयस्य जंबन्न नामधेयस्य अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य अभय आयु आरोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु। श्री पुण्यलिंगेश्वर स्वामी सन्निधौ पुष्प पूजा करिष्ये। ఏమన్నా సందర్భాలు ఉన్నాయా? ओम श्री महापरमेश्वरोभ्यायाय नमो नमः। ओम शिवाय नमः। ओम महेश्वराय नमः। शंकराय नमः। ज्योतिर्मय नमः। अर्धनारीश्वराय नमः। नानाविध परिमल पत्र पुष्प पूजान् समर्पयामि। तदेंघौ मंगल नीराजनम्। ओम नमः शिवाय। ओम नमः शिवाय। నా పేరు సాయి కిరణ్. నేను ఓల్డ్ బోయినపల్లి నుంచి వచ్చాను. ఇక్కడ మేము లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము. అక్కడ డొనేషన్ చేసామన్నమాట. అమ్మమ్మ పేరు పైన డొనేషన్ చేసాము. ఈరోజు పాత బట్టలు అవి ఉంటే తీసుకొని వచ్చి ఇక్కడ ఇద్దామని వచ్చాము. అట్లానే అట్టి పండ్లు అవి డొనేట్ చేసాము. అయితే ఇక్కడ న్యూగా గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. గుడి ఓపెనింగ్ ఉంది నవంబర్ 1కి. అట్లనే 22 నుంచి 1 వరకు ఇక్కడ అన్ని యాగాలు జరుగుతున్నాయంట. ఆసక్తికరంగా ఉన్న వాళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేయవచ్చు, ఇక్కడ చూడవచ్చు. అట్లనే వీళ్ళు చాలామందికి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి బయట రోడ్ల పైన తిరిగే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు మంచిగా చూసుకొని వీళ్ళకి మంచి సౌకర్యాలు కలిగిస్తున్నారు. అలాగే మళ్ళీ వాళ్ళకి కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ అలా కూడా ఉన్నారు. చాలామందికి గుర్తుండదు, వాళ్ళ జ్ఞాపకం ఉండదు వాళ్ళ పాస్ట్ అంతా. వాళ్ళు కొంచెం మంచిగా అయినాక వాళ్ళ పాస్ట్ గుర్తొచ్చినాక ఎక్కడి నుంచి వచ్చారు అన్ని డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళని వాళ్ళ ప్లేస్కి పంపిస్తున్నారు అనమాట. సో చాలా మంచిగా చేస్తున్నారు. ఈ ఫౌండర్ పేరు వచ్చేసి గట్టు శంకర్ గారు. ఆయన చాలా మంచి పని చేస్తున్నారు. అలాగే గుడి ఓపెనింగ్ అప్పుడు అందరూ తప్పకుండా రావాలి. ఇక్కడికి వచ్చి ఏదైనా మీకు తోచింది డొనేషన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.